ఇల్లు, ప్రభుత్వం, రాష్ట్రం, దేశం ఏది నడిపినా కూడా మనం తీసుకొచ్చినటువంటి అప్పు ఎంత ఉంది, దాని నుంచి మనం సృష్టించినటువంటి సంపద ఎంత ఉందని పారామీటర్ ఉంటుంది. అంటే మనం తీసుకొచ్చినటువంటి అప్పుతోని మనం ప్రాపర్గా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ అప్పు కట్టుకుంటూ పోతే మనకు తగ్గుతూ ఉంటుంది. ఏంటిదంటే దాన్ని ఒక మాట సాంకేతికంగా ఉంటుంది, కానీ ఇది ఖచ్చితంగా తెలవాలి విద్యార్థులకు, మేధావులకు అని చెప్తా ఉన్నా. ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సెంటేజ్ ఏదైతే మన రాష్ట్రంలో వచ్చే ఆదాయంతో ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అది రాష్ట్రం వచ్చేటప్పటికి, తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి 21.64 అంటే 21.64% ఉంటే, మా ప్రభుత్వం అయిపోయినాటికి 2023లో మేము అధికారంలోంచి వెళ్ళిపోయే సమయానికి 17.19% తగ్గించుకోగలిగినాం. అంటే ఎంత బాధ్యతగా తీసుకొచ్చినటువంటి అప్పును నిర్మాణాత్మకంగా గడితే అది సాధ్యమైందన్నటువంటి విషయం ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచిస్తుంటే నిజంగా చాలా దయనీయంగా ఉంది. ఆయనకు ఒక సామాజిక దృక్పథం లేదు, ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదు, వాగ్దానాలు నిలబెట్టుకోవాలనేటటువంటి నియతి లేదు, కనీసం భవిష్యత్తు పట్ల ఒక దూరదృష్టి లేదు, పేదవాని కడుపు నింపాలనేటటువంటి ఆలోచన లేదు. నేనేమంటున్నా అంటే ఈ 15 నెలలల్లో మీరు వచ్చినట్టు అప్పులు తీసుకుపోయి పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఇంకా 35 నెలలు మాత్రమే ఉన్నది. కనీసం నెలకొక మంచి పని చేయండి. మీరు ఒక నెలకొక్క మంచి పని అనే ఒక్కటైనా మంచి పని చేయండి. ఈ 15 నెలల్లో చెప్పుకునే స్థాయిలో ఒక్క పని కూడా మీరు చేయలేదు. అదేవిధంగా మీరు ఈ అప్పు ఏదైతే తీసుకొచ్చిరో ఆ అప్పుకు సంబంధించి ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే 12,000 కోట్లు నెలకు నికరంగా డబ్బులు కనబడుతున్నాయి. ఒక్క సంక్షేమ పథకం ప్రారంభం కాలేదు, ఒక్క పెద్ద ప్రాజెక్టు ప్రారంభం కాలేదు, కానీ పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్స్ కంటిన్యూస్గా జరుగుకుంటూ పోతున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ ప్రాధాన్యత పెద్దవాళ్ళ మీద ఉంది, పేదవాళ్ళ మీద లేదు. కాబట్టి ఇప్పుడు రేపు గవర్నర్ ప్రసంగం ఉంది, దాంట్లో ఉన్న క్లారిటీ ఇవ్వండి. మనకి మొత్తం ఈ మంత్ అంతా కూడా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, దాంట్లో ఉన్న వైట్ పేపర్ పెట్టండి, కానీ ఒక స్పష్టత ఇవ్వండి. ఇవాళ మీరు 1,50,000 కోట్ల అప్పు 15 నెలల్లో తీసుకొస్తే మరి మీ వైఖరి చూస్తుంటే ఇంకొక 3.5 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలు నెత్తిన మోపేటట్టు కనపడతా ఉన్నది. కానీ దాని నుంచి నిర్మాణాత్మకమైన పని జరుగుతలేదు. అన్నిటికన్నా ఎక్కువ కేసీఆర్ గారి నినాదం ఒకటే ఉండే, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అనేటటువంటి నినాదం కేసీఆర్ గారిది ఉండే. మీరు ఇవాళ నయవంచనతో కూడినటువంటి పనులు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కరెక్ట్ మాట్లాడతలేరు. నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకు తప్పించుకోవడానికి బుకాయించారు మీరు. అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం, బెదిరింపుల ప్రభుత్వం, బేడీల ప్రభుత్వం, సాడీల ప్రభుత్వం. కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి, అడిగినోనికల్లా బేడీలు వేయాలి, ఎవరైనా గట్టిగా అడిగితే బుకాయించాలి. ఇది తప్పితే మీరు చేస్తున్నది ఏం లేదు. మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు తెలంగాణను అవమానపరచకండి. మీకు నిజంగా రెవెన్యూ రిసీట్స్ ఏందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏందో తెలియకపోతే దయచేసి అధ్యయనం చేయండి, తెలుసుకోండి. అంతేగాని తెలంగాణను అవమానపరచకండి. ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నేను ఎట్లా అనిపించిందంటే, ఓ పక్కనేమో 500 కోట్లు లేవంటాడు, ఇంకో పక్కనేమో నా పోటీ న్యూఢిల్లీతో కాదు న్యూయార్క్తో అంటాడు. మరి 500 కోట్లు లేని వాళ్ళు న్యూయార్క్ లెక్క ఎట్లయితారు నాకు అర్థం కాదు. అంటే విషయం ఏంటంటే ఆయనకు సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంతా బబ్రాజమాదం భజగోవిందం అన్నట్టు అవుతుంది పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుతున్నా, మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు, తెలంగాణను అవమానం చేయకండి. తెలంగాణలో మంచి పొజిషన్లో ఉన్నారు, దాన్ని అట్లా నిలబెట్టండి, ముందుకు తీసుకెళ్ళండి. బాధ్యత గల ప్రతిపక్షంగా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం, కానీ అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నేను అదే చెప్తున్నా కదా, మంచిగా నేను పాయింట్ టు పాయింట్ లెక్క చెప్పిన. బీఆర్ఎస్ తీసుకొచ్చిన అప్పు 4,30,000 కోట్ల రూపాయలు. నేను ఆల్రెడీ మీకు 9 లక్షల పైచీలకు లెక్క చెప్పిన. అది కాకుండా సృష్టించినటువంటి సంపద 50 లక్షల కోట్లు. అదేవిధంగా నెలకు వచ్చేటటువంటి ఆదాయంలో 18,800 కోట్లు వస్తే 6,000 కోట్లకు ఎక్కువ ప్రభుత్వానికి ఖర్చు అయితే లేదు. మరి ఇక్కడ పోతున్నట్టు ఈ 12,000 కోట్లు, దాని మీదనే మేము వైట్ పేపర్ అడుగుతా ఉన్నాం. ఈ 12,000 కోట్లల్లో ఈ 15 నెలలలో ఒక్క పెద్ద పని కూడా వాళ్ళు చేయలే. మరి ఎవరికి ఇస్తున్నారు పైసలు, ఎందుకోసం ఇస్తున్నారు పైసలు, ఎందుకు అప్పులు ఇంకా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రజల మీద భారం వేస్తున్నారని నేను ప్రశ్నిస్తాను. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలంటే ఒక సాలిడ్ పథకం ఏదైనా ఉండాలి కదనే. నిన్న మహిళా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు, ఏమన్నారు, స్కూల్ డ్రెస్లు ఇచ్చేటటువంటి పథకం ఇస్తామన్నారు. అది మేము ఇస్తున్నదే, ఇదివరకు ఇచ్చిందే. మేము 50 రూపాయలు ఇస్తుంటిమి, ఆయన దాన్ని 75 రూపాయలు చేస్తా అన్నారు. కానీ మేము 50 రూపాయలు 2 సార్లు ఇచ్చేది, ఆయన 75 రూపాయలు ఒకటేసారి ఇస్తా అన్నాడు. అంటే కోషిని తప్పితే పెంచింది ఏం లేదు. ఏ పథకం తీసుకున్నా కేసీఆర్ గారి పథకంలో కోతలు పెట్టడం తప్పితే ఆయన చేస్తున్నటువంటిది ఏమీ లేదు. కొత్త పథకం లేదు. అప్పులు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు తప్పితే
అనే ఏ ఒక్క విషయంలో కూడా ఏదో గొప్పగా పనిచేస్తున్నారు అనేటటువంటి ఆలోచన కనపడతలేదు. పెట్రోల్ బంక్ పెట్టించినామన్నారు బ్రదర్ మహిళలకు. ఏంది మొత్తం జిల్లా సమాఖ్యలో అంటే వేలాది మంది మహిళలకు కలిసి దాని లాభం పంచుతారంట. అంటే జుట్టుకు రూపాయి కూడా రాదబ్బా నేను చెప్పేది. అటువంటి పరిస్థితుల్లో ఎట్లా కోటీశ్వర్లు అవుతారు మహిళలు? సాలిడ్ స్టెప్స్ ఉండాలి కదా, అవి లేవని అంటున్నాం. మేము కూడా ఏమంటున్నాం, 15 నెలల్లో